హాయ్ అండి, ఇవేంటి అనుకుంటున్నారా? చాలా మంది బచ్చల కూర గింజలు. వీటితో నేను ఒక వెరైటీగా కర్రీ చేయబోతున్నాను. ఈ కర్రీ ఒక్కసారి తిన్నామనుకో అసలు మనం మర్చిపోము, అంత బాగుంటుంది. కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం పదండి. వీటిని శుభ్రంగా వాటర్లో కడుక్కోవాలి. వాటర్లో నీట్గా కడుక్కోవాలి. వేపాకు, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు మనం మంచిగా కట్ చేసుకోవాలి. వీటికి ఏంటంటే ఈ కర్రీ తయారు చేసుకునేటప్పుడు మనం పచ్చికారం వేసుకోవడం వల్ల మనకి కూర కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా జీలకర్ర వేసేసుకుందాము. ఓకే, అన్నీ కలిపేసుకున్నాము. పసుపు వేసేసుకుందాము. వెరైటీగా అయితే కర్రీ చేసాను. మంచిగా ఇప్పుడు కొత్తిమీర చల్లేసుకుందాము. వెరైటీగా కర్రీ అయితే అయిపోయింది. చూసారు కదా, బచ్చల కూర గింజలతోటి వెరైటీ కర్రీ సూపర్గా ఉంది కదా. ఓకే, ఇక్కడ ఉప్పు వేసుకుందాము. ఇప్పుడు మనం మగ్గుద్ది. ఉప్పు వేయడం వల్ల కర్రీ కూడా తొందరగా మగ్గుద్ది. చాలా టేస్టీగా ఉంటుంది. కావాలి తల ఒక ముద్ద పెట్టుకోండి. బొబ్బి రారా, బాగుంది. టేస్ట్ ఎలా ఉంచినా అన్ని నవ్వులేయాలి. బొబ్బి రా, టేస్ట్ చెప్తురారా. మా బొబ్బి ఫస్ట్ టైం తినడం, ఎంతమంది తినలేదు, ఎలా ఉందో చెప్తాడు. చుట్టమ్మా, లోపల పెట్టుకుంది. నువ్వు రా రా బొబ్బి. చికెన్ వేసుకొని తిన్నావు మరి. అంటూ టేస్ట్ చేయండి. సోనియా రారా. పోదు ఇంటికి. ఎందుకు ఆవేద పోతుంది ఉంటుంది. పని చేసి ఆపేసి